E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. భారత్ కు సౌదీ అరేబియా ఎరువులు జేపీ నడ్డా. రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్విస్తున్న రేవంత్ రెడ్డి. వీడియోతో సహా అన్ని ఆధారాలున్నాయి. రవీంద్ర పగటి వేషగాడు పేర్ని నాని. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు అనిత. ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కొరతను తీర్చేందుకు సౌదీ అరేబియా భారత్కు ఎరువులు సరఫరా చేయనుంది. కేంద్ర ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదివారం సౌదీ అరేబియాలో పర్యటించారు. అత్యధిక యూరియాతో పాటు ఇతర ఎరువులను ఉత్పత్తి చేసే కిప్కో ఇతర సంస్థల ప్రతినిధి బృందం భారతీయ రాయభారి సోహెల్ అహ్మద్ ఖాన్ తో కలిసి రాస్ అల్ ఖైర్ ప్రాంతంలో ఉన్న గనులు ఎరువుల సంస్థ మాదిన్ కు చెందిన ఫ్యాక్టరీని సందర్శించారు. శుక్రవారం రాత్రి సౌదీకి వచ్చిన మంత్రి ఇక్కడ అధికారులు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఎరువుల ఉత్పత్తి సరఫరా తదితరుల వారితో చర్చించారు. యూరియా ఇతర ఎరువులను దిగుమతి విషయం గురించి మాట్లాడుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ తెలంగాణకి గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీరావు ఫిల్మ్ సిటీని అద్భుతంగా నిర్మించారు. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోనే యూనిక్ స్టూడియో. ఇది తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్విస్తున్నా అని సీఎం చెప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన శ్రీమద్ భాగవతం పార్ట్ 1 చిత్రీకరణ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు నాకు తెలిసి నేనైతే యూనివర్సల్ స్టూడియోస్ చూడలేదు, కానీ రామోజీ స్టూడియోస్ ఇట్ ఈస్ యూనిక్ స్టూడియో ఇన్ ద కంట్రీ. హూఎవర్ వాంట్స్ టు మేక్ అన్ మూవీ దట్ మే బీ హిస్టారిక్, దట్ మే బీ సోషియో ఫ్యాంటసీ, ఎనీ మూవీ ఇఫ్ దే వాంటెడ్ టు shoot, this is the place. I'm proud to say Ramoji Film City is in Telangana, Hyderabad. రామాయణం, భాగవతం, మహాభారతం మన జీవితాలలో, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో భాగం. ఈరోజు తరం మారుతున్న సందర్భంగా ఇలాంటి గొప్ప దృశ్య కావ్యాన్ని తీసి తిరిగి ప్రజలలో ఒక గొప్ప ప్రేరణ, వసుదైక కుటుంబం గురించి మళ్ళీ అందరికి ఒక భావన కలిగించడం అనేది ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిన ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. 40 సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అనంటే రోడ్లు నిర్మానుష్యంగా మారేది. అప్పట్లో హైదరాబాద్ నగరంలో ఒకటి కర్ఫ్యూ ఉన్నప్పుడు రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది, 2 రామాయణం సీరియల్ టెలికాస్ట్ అవుతుంది అని అంటే రోడ్లు నిర్మానుష్యంగా ఉండేది. రామాయణం సీరియల్ ద్వారా దూరదర్శన్ ప్రజలకి చాలా ప్రజలకి దగ్గరగా దూరదర్శన్కు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 40 సంవత్సరాల క్రితమే కాదు, మన కోవిడ్ వచ్చి ప్రపంచమంతా స్తంభించిపోయినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి రోజు 18 గంటలు కష్టపడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాంటి పదాలు మాట్లాడకూడదని హితవు పలికారు. కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భంలో చెప్తానండి. మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి ఒకానొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు. అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట, అన్ని ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేని ఆకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే ఎలా? అలాగని మీకు కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడవచ్చు, మేము కేసు పెడతాం, అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతాడు? నాకు అర్థం కాంది. 4-5 టాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 టాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాగా నుంచొని ఒకే సబ్జెక్ట్ గురించి సబ్జెక్టుతో పాటు
అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి ఎవరినైనా. ఏమో మాట్లాడాలనుకుంటే బాబు మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే, మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ. అర్హత ఉన్న అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకే రేషన్ కార్డులు ఇస్తున్నారని మిగతా వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని సూచించారు. ఇవాళ సోమవారం నల్గొండ జిల్లాలో రామచంద్రరావు పర్యటించారు. ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ నేతలకు రాబోయే ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దాదాపు 21 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో మనం ఉన్నాం. దక్షిణాదిన గతంలో మనం కర్ణాటకలో మనం ప్రభుత్వంలో ఉన్నాం. పాండుచేరిలో ఇప్పుడు మనం ప్రభుత్వంలో ఉన్నాం. రాబోయే రోజుల్లో దక్షిణ భారతానికి ముఖద్వారం అయ్యేది తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. మిత్రులారా, ఇప్పుడు మన కొంత దూరంలోనే ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో రేషన్ కార్డు పంపిణీ చేస్తా అంటున్నారు. ఈ రేషన్ కార్డుల పంపిణీ చేస్తాడో, రేషన్ కార్డు పంపిణీ చేసినట్టు కాగితాలు ఇస్తాడో మనకు తెలియదు. కానీ నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రేషన్ కార్డులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే అర్హతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏదో మీరు ఇప్పటికే దళారులు తయారయ్యారు, ఈ దళారీ వ్యవస్థని ఖతం చేయండి. దళారీ చేతిలో రేషన్ కార్డు పంపిణీ మీరు పెడితే బీద వాళ్లకు రేషన్ కార్డు రాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. రేషన్ కార్డు ఇచ్చినట్టు చేసి కాలవ్యాపం చేసేటటువంటి ఒక ప్రభుత్వం చేస్తే భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుందని కూడా చెప్తున్నాను మిత్రులారా. ఈరోజు 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇదిగో రేషన్ కార్డులు, అదిగో రేషన్ కార్డులు అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కావాలన్నారు. ఒక్కరికి రేషన్ కార్డు రాలేదు. మన సంక్షేమ పథకాలు ఎవరికి వస్తున్నాయని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏపీలో కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే సాగుతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తే అలా చేసిన వారిని న్యాయస్థానంలో నిలబెడతామని హెచ్చరించారు. కొల్లి రవీంద్ర ఓ పగటి వేషగాడు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహానటి అంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. వెంటనే కట్టుకుంది. ఇటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి. ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి, బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు, అవి పీకేస్తున్నప్పుడు, ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం, దానికి కట్టుకోవటం అన్నీ ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయ్యి ఉంది. రికార్డ్ అయ్యి ఉన్న దాన్ని వాళ్ళ కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, దివాలా కోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్ను ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్, సాక్ష్యాల ఆధారాలు అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం. మీరు చేయండి. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. కొల్లు రవీంద్ర గారు ఏమన్నారండి? వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి, ఉప్పాల హారిక గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం, అత్యంత సంపదతో కూడినటువంటి సంపన్నురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మహాతల్లి. వెనుకబడి కులాలు, మరీ ప్రత్యేకించి గౌడ కులంలో జన్మించి చదువుకుని చిన్న వయసులో అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారిచే కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ, మహానటి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడే భారం తనదని చెప్పారు.
రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని తెలిపారు. ఘనంగా నన్ను వేడుకున్నారు వాళ్ళు. సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా ప్రభాలకం. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మా, మాతోనే ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది శిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది, ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొరత కొట్టి గిడ్డల్ని ఎందుకు తల్లి గాదిస్తావు? ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెక్కు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గోరుమంతమంత కానీ నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందదా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు అరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నా. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాలి. బండగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరు మందమంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమనిగా అమ్మా, 4 కాళ్ళ పెద్ద జీవం కాకున్నా గాని చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. అమ్మా, ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను అమ్మా, ఇంతవరకు కూడా నాకు చూపించడలే, మీరు అరగించడానికే కదరా బాలక. అమ్మా, నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటే ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నేను నా బాలికలందరినీ కాదు మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదే కాదు, నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కుచం చేస్తారు. భారత్కు సౌదీ అరేబియా ఎరువులు, జేపీ నడ్డా. రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణలో ఉందని చెప్పేందుకు గర్విస్తున్న రేవంత్ రెడ్డి. వీడియోతో సహా అన్ని ఆధారాలున్నాయి. రవీంద్ర పగటి వేషగాడు, పేర్ని నాని.
నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.